హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి జీవితం అందమైనది నవల సీరియల్ గా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈ రోజు జీవితం అందమైనది నవల ఆడియో 9వ భాగం వినిపించబోతున్నాను. మరి కథలోకి వెళ్లే ముందు యాజ్ యూజువల్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఆడియో పూర్తిగా వినండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ కమెంట్స్ నాకు చాలా విలువైనవి అన్నది మాత్రం మీరు జ్ఞాపకం పెట్టుకోండి. తప్పకుండా మీ అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ఎందుకంటే మీ కమెంట్స్ చూసి నేను ఇంకా ముందు ముందు ఎటువంటి నవలలు సెలెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా వినిపించాలి అన్నది నాకు ఒక అవగాహన అంటూ వస్తుంది. కాబట్టి మీ కమెంట్స్ నాకు చాలా విలువైనవిగా ఎంచుతున్నాను. కాబట్టి మీరు తప్పకుండా కమెంట్స్ మాత్రం చేయండి. అలాగే కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ అయితే చేసేయండి. లైక్ చేసిన వెంటనే మీకు హై బటన్ కనబడుతుంది. హై పాయింట్స్ కూడా ఇవ్వండి. మీరు అలా లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం వలన ఈ నవల మరింత మందికి చేరువయ్యే అవకాశం ఉంది. సో తప్పకుండా లైక్ చేయండి, హై పాయింట్స్ కూడా ఇవ్వండి, కామెంట్స్ కూడా చేయండి. మరి కథలోకి వెళ్ళిపోదాం, పదండి. మరి అన్యాయంగా మాట్లాడకండి. మీరు వాళ్ళకి కొంటే ఏదో నేను ఏడ్చిపోతున్నట్టుందా మాట. ఏ పని చేసినా ఒక పద్ధతి ఉండాలి. మనమేమైనా మహారాజులమా? ఏది పడితే అది కొనేందుకు? మన ఆదాయానికి లోబడి ఖర్చుండాలి. లేకపోతే నెల చివరిలో ఎవరో ఒకరి దగ్గరకు అప్పుకు పరిగెత్తాలి. ఇలా ఎన్నిసార్లు జరగలేదు? మనకంటే తక్కువ జీతగాళ్లతో నీతి సూత్రాలు కూడా చెప్పించుకోవాల్సి వచ్చింది. మర్చిపోయారా? అయినా పిల్లల ముందు నన్నిలా తేలిక చేసి మాట్లాడితే వాళ్ళకి నా మీద ఏమైనా విలువ ఉంటుందా? నాన్న మా కోసం అన్ని కొంటాడు, కానీ అమ్మ మాత్రం అన్నిటికీ అడ్డు పెడుతుంది అని అనుకోరా? ఆ కొనడమే ఏ పుట్టినరోజుకో, పరీక్ష పాస్ అయిన సందర్భంగానో, క్లాస్ ఫస్ట్ వచ్చినందుకో గిఫ్ట్గా కొంటే అది ఎంత చిన్న వస్తువైనా వాళ్ళెంత థ్రిల్గా ఫీల్ అవుతారు. వాళ్ళకి మీరు అలాంటి థ్రిల్ని దూరం చేస్తున్నారు ఇలా కొనిచ్చి. పోనీ మీరు అలా కొనాలని అనుకున్నప్పుడు ముందుగా నాకు మాట చెబితే బాగుండేది. నేనేం మీకు వేల మైళ్ల దూరంలో లేను కదా. ఒకే ఇంట్లో ఉంటున్నాం. మనిద్దరం ఒక మాట మీద ఉండి ఏది చెయ్యాలో ఏది చేయకూడదో నిర్ణయించుకునేవాళ్ళం. కానీ ఎందుకనో ఎంత చెప్పినా మీరు అలా చెయ్యరు అంది మహాలక్ష్మి బాధగా. ఒక్కోసారి మహాలక్ష్మి చెప్పేది సరైనదే అనిపించినా ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం అలాగే చేసేవాడు కాంతారావు. ఆ టైంకి ఎలా తోస్తే అలా చేయడం తప్ప ప్రత్యేకంగా ఆలోచించే అలవాట్లేదు అతనికి. బహుశా తన తమ్ములను వారి భార్యలు అదుపులో పెట్టుకున్న విధంగా తన భార్య కూడా తనని అలా చేస్తుందేమోననే భయం అంతర్గతంగా అతడికి ఉండుండొచ్చు. ఒక్కోసారి ఏదైనా కూర నచ్చక పిల్లలు తిండి తినేందుకు మారం చేసి చిందులు తొక్కుతుంటే ఈ ఒక్కరోజుకి సర్దుకోండ్రా పిల్లలు అని మహాలక్ష్మి నచ్చ చెప్పబోయేది. కానీ కాంతారావు అమ్మ చెప్పినట్టు వినండి అని ఒక్క మాట అంటే సర్దుకునేవారేమో. అదేం కాకుండా అతడు జోక్యం చేసుకుని, ఎందుకు వాళ్లకు నచ్చని కూర చేస్తావు, పోనీ దాంతో పాటు మరొకటి చేయొచ్చు కదా అని ఊరుకోకుండా అప్పటికప్పుడు ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కో వెళ్లి కూరో, బిర్యానీవో, కేకులో ఏదో ఒకటి తెచ్చేవాడు. పిల్లలు కేరింతలు కొడుతూ అవి తింటూ ఉంటే వాళ్ల ముఖాల్లో వెలిగే ఆనందం చూసి మురిసిపోయేవాడు కాంతారావు. మహాలక్ష్మి మాత్రం వండిన వంటంతా వృధా అయిందంటూ విసుక్కునేది. అయితే ఇదంతా చేసి భార్యను బాధ పెట్టాలని కాదు కాంతారావు ఉద్దేశం. పిల్లలు ఆకలికి ఉండిపోతారేమోననే ఆరాటంతో అలా చేసేవాడు. నాకు కుదిరినప్పుడు అన్నీ చేస్తున్నాను కదా, ఒక్కరోజుకు ఏదోలా అడ్జస్ట్ అవ్వలేరా అని మండిపడేది మహాలక్ష్మి. పిల్లలు కూడా ప్రతిదానికి అమ్మ ఎప్పుడు విసుక్కుంటుంది, అన్నిటికీ పిసినారితనమే, మా నాన్న చాలా మంచివాడు, మా కోసం అన్నీ చేస్తాడు అనే ఫీలింగ్తో ఉండేవారు. కాంతారావు కూడా తాత్కాలికంగా పిల్లల్ని సంతోష పెడుతున్నాను, వారికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాను అనుకున్నాడే గాని ఇలా చేయడం వలన వాళ్లకి సర్దుకుపోయే మనస్తత్వం గాని బాధ్యత గాని తెలియకుండా పోతున్నాయని గమనించలేకపోయాడు. దీనివలన భవిష్యత్తులో పిల్లలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఊహించలేకపోయాడు. మగపిల్లాడికి ఎలాగైనా పర్వాలేదు, ఆడపిల్ల ఇంకో ఇంటికి వెళ్లవలసిన దానికి అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ నేర్పకపోతే ఎంత కష్టమో అనుభవం మీద గాని కాంతారావుకి తెలియలేదు. చూస్తూ ఉండగానే పిల్లలు పెరిగి పెద్దవాళ్లయ్యారు. పల్లవి పెళ్లయ్యి అత్తవారింటికి వెళ్ళింది. రాజశేఖర్ అనుకూలవతి అయిన భార్యతో సుఖంగానే ఉన్నాడు. పల్లవి మాత్రం అత్తవారింట్లో సర్దుకుపోయే మనస్తత్వం లేకపోవడం వలన ముఖ్యంగా భర్తతో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. భార్యాభర్తలిద్దరూ చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నవారు కావడంతో ప్రతి విషయంలోనూ ఇద్దరి మధ్య చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్ తలెత్తేవి. ప్రతిదానికి నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఘర్షణ పడేవారు. మాటలు మానేసి తిండి మానేసి కూర్చునేవారు. నిజానికి ఒకరంటే ఒకరికి విపరీతమైన అభిమానం ఉన్న ఈగో ప్రాబ్లమ్స్ దాన్ని డామినేట్ చేసేది. అయితే ఎంత ఘర్షణ పడినా
అది 4 గోడలకే పరిమితమయ్యే తప్ప ఇంట్లో ఉన్న అత్తమామలకు తెలియనిచ్చేది కాదు పల్లవి. క్రమేపీ శ్రీకాంత్ భార్య మనసును అర్థం చేసుకుని ఏదైనా సమస్య వచ్చినప్పుడు తనే కొంచెం తగ్గడం మొదలుపెట్టాడు. అలా అని అతడికి కోపమేమీ తక్కువ కాదు. పల్లవి మీద అతడికి గల అనురాగం, తనేం చేసినా కరెక్ట్గా చేస్తుందనే నమ్మకం ఏర్పడడం వల్ల కొన్ని నిర్ణయాలు తాను జోక్యం చేసుకోకుండా ఆమెకే వదిలేసేవాడు. ఎందుకంటే తన తల్లిదండ్రులను, చెల్లెలు కామేశ్వరిని ఆమె ఆదరించే తీరు పల్లవిని అతడు పరిపూర్ణంగా అభిమానించేలా చేశాయి. అందుకే ప్రతిదానికి నా మాటే చెల్లాలి, నేను చెప్పిందే కరెక్ట్ అంటూ మామగారి మాదిరిగా వాదించే భార్యను అర్థం చేసుకోవడం వలన భార్య మీద కోపం రాలేదు సరికదా. అంత మంచి పల్లవికి ఇంత చిన్న బలహీనత ఉంటే మాత్రం నేను సరిపెట్టుకోకూడదా అనుకున్నాడు. అలా వాళ్ల మధ్య ఘర్షణలు మాసిపోయాయి. శ్రీకాంత్ ఎప్పుడైతే సర్దుకుపోవడం మొదలుపెట్టాడో పల్లవి కూడా తనకి తెలియకుండానే అతడికి అనుకూలంగా మారిపోయింది. అలా ప్రేమతో గెలుచుకున్నాడు శ్రీకాంత్. ఇప్పుడు వాళ్ళిద్దరూ చక్కని ఆదర్శ దంపతులు. అలా పల్లవి పుట్టింటిలో నేర్చుకోలేని సర్దుబాటుతనం పెళ్లయ్యాక భర్త సహచర్యంలో నేర్చుకుంది. దాంతో కాంతారావు హృదయ భారం తీరింది. ఎందుకంటే పెళ్లైన మొదటి ఏడాదిలో పల్లవి మాటిమాటికి ఏడుస్తూ తల్లిదండ్రులకు ఫోన్ చేసేది, నేనిక్కడ ఉండలేనంటూ. అది వింటూనే కాంతారావు, మహాలక్ష్మి చిగురుటాకుల్లా అల్లాడిపోయేవారు. చివరకు అల్లుడు కూతురు ఒకటి కావడంతో వీళ్లు కూడా మనశ్శాంతితో ఉన్నారు. కాంతారావు రిటైర్ అయిపోయాడు. పిల్లలు పెరిగి పెద్దవాళ్లయ్యారు. మనవలు కూడా పెళ్లిడికొచ్చేశారు. చెదురుమదురుగా కాంతారావు, మహాలక్ష్మిల మధ్య వాదోపవాదాలు జరిగినా అదో పెద్ద లెక్కలోదిగా ఎవరూ ఎంచుకోలేదు. కాంతారావు ఒక్కోసారి తానేమైనా దురుసుగా ప్రవర్తిస్తే వెంటనే భార్యకు సారీ చెప్పేస్తుంటాడు. మహాలక్ష్మి కూడా భర్త మాట కరుకే గాని మనసు వెన్నపూస అని మురిసిపోతూ ఉంటుంది. అయితే చూసేవాళ్లకు మాత్రం వీళ్ల వైఖరి ఏమాత్రం అంతుపట్టదు. ఏంటి ఎప్పుడు చూసినా చిన్నపిల్లల్లా అలా కొట్లాడుకుంటారు అనుకుంటారందరూ. అలా అందరిలాగా మీరు అనుకుంటున్నారు మమ్మల్ని. కానీ నువ్వు పైకి కనిపించేదే చూసావు, కానీ మా మధ్య ఉన్న అనురాగాన్ని గమనించలేకపోయావు. రాహుల్ కూడా నాలాగే చేస్తాడేమోననే అనుమానంతో వాడిని దూరం చేసుకుంటున్నావు. కానీ నీ ఆలోచన సరైంది కాదమ్మా అన్నాడు కాంతారావు తన గతాన్ని చెప్పడం ముగించి. అంతా విని చాలాసేపు మౌనంగా ఉండిపోయింది దివ్య. మనవరాలి వంకే పరిశీలనగా చూస్తూ, ఏమ్మా ఏమి మాట్లాడవు అని అడిగాడు కాంతారావు. ఏం మాట్లాడను తాతయ్య, మీరదంతా చెప్పాక మీ గూర్చి నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నానని అనిపిస్తోంది. కానీ మీరు నాన్నమ్మ పట్ల ప్రవర్తించిన తీరును నేను సమర్థించలేను తాతయ్య. అదే తిరిగి నా విషయంలో కూడా పునరావృతమైతే నేను భరించలేను. ఎందుకంటే మీ కాలం వేరు, మా కాలం వేరు. అది కాక నానమ్మకు తనదంటూ ఏ సంపాదన లేదు కనుక పూర్తిగా మీ మీదే ఆధారపడి ఉండేది. కానీ మేమలా కాదు కదా. ఎవరి కాళ్ల మీద వారు నిలబడే స్థాయికి చేరుకున్నాం. అందువలన మాటంటే పడే ఓర్పు మాకుండదు. తొందరగా కాంప్రమైజ్ అవ్వలేము. అలా అని ఘర్షణ పడుతూ బ్రతకలేము. ఇందాక చెప్పాను కదా, నాకు పెళ్ళన్నా జీవితమన్నా కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలున్నాయని. ఏ ఒడిదుడుకులు లేకుండా జీవితాన్ని అందంగా మలచుకుని ఆనందాన్ని ఆస్వాదించాలని నా ఆకాంక్ష. ఈ విషయంలో రాహుల్ అభిప్రాయాలు గాని మనస్తత్వం గాని నాకు సూట్ కాకపోతే ఎంత బాధాకరంగా ఉంటుంది. నావన్నీ కేవలం అనుమానాలే కావచ్చు తాతయ్య, కానీ నా భయం నాకుంటుంది కదా. అయితే మీరన్నట్టుగా రాహుల్ మీద ముందే ఒక అభిప్రాయం ఏర్పరచుకుని అతడిని కాదనడం కూడా సరైంది కాదనిపిస్తోంది నాకు అంది దివ్య మెల్లగా. మనవరాలి సమాధానం విన్నాక కాంతారావుకి ఎక్కడలేని సంతోషం కలిగింది. అంది దివ్య హుషారుగా వంటింట్లోకి వెళుతూ. అది చూసి నా బంగారు తల్లి అంటూ మెటికలు విరిచింది మహాలక్ష్మి. ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ అంతా టిఫిన్లు కానిచ్చారు. అయితే దివ్య ముందు రాహుల్ పేరెత్తేందుకు ఆ ముగ్గురిలో ఎవరూ సాహసించలేదు. మధ్యాహ్నం భోజనాలయ్యాక ఓ కునుకు తీసి లేచింది మహాలక్ష్మి. రాజశేఖర్, జయంతి ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. భర్తకి తనకి కాఫీ కలుపుకునొచ్చి కాంతారావు చేతికి ఒక గ్లాస్ ఇచ్చి తాను మరొకటి తీసుకుంది మహాలక్ష్మి. మీరు రాలేదని అమ్మాయి అల్లుడు చాలా ఫీల్ అయ్యారండి. రాహుల్ అయితే మరీను. అలాగే దివ్య కోసం అందరూ అడిగారు. వాళ్ళకేం జవాబు చెప్పాలో మా ముగ్గురికి తోచలేదు అంది. పోన్లే లక్ష్మి, నేనిక్కడుండడం మంచిదే అయింది. మన దివ్య అంటున్న కాంతారావు మాటను పూర్తి చేయనివ్వలేదు మహాలక్ష్మి. ఏమంది మన దివ్య? పెళ్లికి ఒప్పుకుందా అని అడిగింది ఆత్రంగా. అబ్బా లక్ష్మి, నీకంత తొందరే, ముందు నన్ను చెప్పనివ్వు. రాహుల్ మీద దివ్యకున్న వ్యతిరేకతను కొంతవరకు తగ్గించాను. మన గూర్చి
మన సంసారం గురించి అన్నీ చెప్పాను. కొంచెం అర్థం చేసుకున్నట్టే కనిపించింది. వాడి గూర్చి ఓపెన్ మైండ్తో ఆలోచించమన్నాను. సరే నంది అన్నాడు కాంతారావు. పోనీలేండి, ఎలాగోలా అది దారిన పడితే చాలు, మనకంతకంటే కావలసిందేముంది అంది మహాలక్ష్మి. అదే కదా నేను ఆలోచించేది. మెల్లగా నువ్వు కూడా మాట్లాడి చూడు, దాని మనసు మెత్తబడేలా అన్నాడు కాంతారావు. సరే అయితే అంటూ తాగిన కాఫీ గ్లాసులు పట్టుకుని అక్కడి నుంచి లేచింది. లక్ష్మి, మాట దివ్యను ఒత్తిడి చేస్తున్నట్టుగా ఏమీ మాట్లాడకు, అసలే అది సెన్సిటివ్ అన్నాడు కాంతారావు. అలాగేలేండి, ఆ మాత్రం నాకు తెలియదా ఏంటి అంటూ అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం చల్లగాలికి మేడ మీద పచార్లు చేస్తూ ఉన్న మనవరాల దగ్గరికి వెళ్ళింది మహాలక్ష్మి. దివ్య తన తల్లి జయంతితో ఎంత చనువుగా ఉంటుందో మహాలక్ష్మితోనూ అలాగే ఉంటుంది. ఎందుకంటే ఏ ఇంట్లో చూసినా అత్తాకోడళ్ళు దేనికో దానికి నిత్యం పోట్లాడుకుంటూనే ఉంటారు. కానీ దివ్యకు తెలిసి జయంతి మహాలక్ష్మి పోట్లాడుకున్న సంఘటన ఒక్కటి కూడా చూడలేదు. ఎప్పుడూ మంచి స్నేహితుల్లా ఉంటారు. అందుకే వాళ్ళిద్దరూ అంటే ఎంతో గౌరవం దివ్యకు. నాయనమ్మను చూడ్డంతోనే పలకరింపుగా నవ్వింది దివ్య. మహాలక్ష్మి గోడ కానుకునున్న సిమెంట్ దిమ్మ మీద కూర్చుంది. కొంచెం సేపు అయ్యాక, దివ్య, నీతో మాట్లాడాలనుంది, ఇలా వచ్చి కూర్చోవే అంది మనవరాలకి తాను కూర్చున్న అరుగు మీద చోటు చూపిస్తూ. అక్కడికొచ్చి కూర్చుంటూ, ఏంటి నానమ్మా, తాతయ్య వంతయింది, ఇప్పుడు నువ్వా క్లాస్ పీక్తావా అంది నవ్వుతూ దివ్య. అంతేం లేదులేవే, ఏదో నీతో సరదాగా మాట్లాడాలనిపించింది అంతే అంటూ తాను నవ్వేసింది మహాలక్ష్మి. సరే అయితే ఏంటో చెప్పు అంది దివ్య. ఏం లేదమ్మా, రాహుల్తో నీ పెళ్లి గూర్చే అంది మహాలక్ష్మి. నేను ముందే అన్నాను కదా క్లాస్ పీకుడు కార్యక్రమం ఉందని. కానీ అంది దివ్య. అది కాదురా తల్లి, అన్ని విధాలా మనకైన సంబంధం. వాడు చాలా మంచివాడు దివ్య, పైగా నువ్వంటే ప్రాణం పెడుతున్నాడు. నువ్వెలా ఉన్నావని నీ గురించి ఎన్నిసార్లు అడిగాడో చెప్పలేను నేను అంది మహాలక్ష్మి నచ్చ చెబుతున్నట్టుగా. అలా అని నిన్ను రాహుల్ రికమెండేషన్ చేయమని చెప్పాడా నానమ్మా అంది దివ్య కూల్గా చూస్తూ. రాహుల్ మాటెత్తితేనే మండిపడే దివ్య ఇంత మెత్తగా నవ్వుతూ మాట్లాడడం చూసి భర్త చెప్పింది నిజమే, దివ్యలో చాలా మార్పొచ్చింది అనుకుంది మహాలక్ష్మి. దేవుడు మేలు చేసి ఆ 3 ముళ్ళు పడితే ఇక లేనిదేముంది అనుకుంది మనసులోనే. నాయనమ్మ ఆలోచనలో పడ్డం చూసి అడిగింది దివ్య. ఏంటి నానమ్మ మాట్లాడవు? ఏం లేదులేవే, వాడేమీ నన్ను రికమెండేషన్ చేయమనలేదు, నేనే ఉండబట్టలేక అడుగుతున్నాను. నువ్వు కాదంటే వాడిని ఎగరేసుకుపోయేందుకు ఎందరో సిద్ధంగా ఉన్నారు. వడ్డించిన విస్తరి లాంటి జీవితాన్ని కావాలని కాలదన్నుకోకే తల్లి అంది మహాలక్ష్మి బ్రతిమాలుతున్నట్టుగా. ఎగరేసుకుపోతే పోనీ, నాకేంటి నష్టం? అయినా నానమ్మ, నాకు అలా ముందుగా వడ్డించేసి పెడితే భోజనం ఇష్టం ఉండదులే. నాకు కావలసినవన్నీ స్వయంగా ఎంపిక చేసుకుని పెట్టుకుంటేనే తిన్నట్టుంటుంది అంది దివ్య వచ్చే నవ్వును ఆపుకుంటూ. పోదు బడాయి, ఏదో మాట వరుసకు సామెతగా అంటే అది పట్టుకుని అసలు విషయాన్ని పక్కన పెడుతున్నావు. వాడి మనసు మరెవరి మీదికి మళ్ళక ముందే అవుననవే బాబు, నా బంగారు తల్లివి కదూ అంది మహాలక్ష్మి మనవరాలి గడ్డం పట్టుకుని. అలా నిమిషానికి ఒకరి మీదకి మనసు మరల్చుకునేవాడు నాకెందుకు నానమ్మా అంది మరింత తమాషాగా చూస్తూ దివ్య. ఆహా, కోరొచ్చాడని అలుసు కట్టేస్తున్నావటే వాణ్ణి అంది మహాలక్ష్మి చిరుకోపంతో. నేనా వాడిని అలుసు కట్టడమా? అంత గుండె ధైర్యం నాకెక్కడిది? వాడితో పడలేకే కదా నేను ఈ పెళ్ళొద్దంటున్నది అంది దివ్య లేని భయం నటిస్తూ. దాంతో సహనం నశించిన మహాలక్ష్మి, ఒసే నిజం చెప్పు, ఎవరినో ప్రేమించావు కదూ, అందుకే కదా అన్ని మంచి లక్షణాలున్న రాహుల్ని వద్దంటున్నావు అంది నిలదీస్తున్నట్టుగా. హతోస్మి మాత, అక్కడితో పులి స్టాప్ పెట్టే నీ మాటలకు. నీ మనవడితో గొడవలకే నా శక్తి అంతా చచ్చింది, ఇంకా వేరెవరితోనో ప్రేమాయణం కూడానా? అంత ఓపిక నాకు లేదు తల్లి అంటూ 2 చేతులు జోడించింది దివ్య. మరింకెందుకే వాడిని వద్దంటున్నావు? వాడికేం తక్కువ అంది మహాలక్ష్మి వాదనకు దిగుతూ. అవునవును, ఏం తక్కువ, అన్నీ ఎక్కువే, కాకపోతే తోకొకటే తక్కువ ఆ కోతికి, అందుకే వద్దంటున్నాను అంది దివ్య. ఇప్పుడు అలాగే అంటావు, రేపు పెళ్ళయ్యాక కొంగున ముడేసుకుంటావు, నాకు తెలీదా అంది మహాలక్ష్మి అంతా జరిగిపోయినట్టే. అంత సీనేం లేదులే ఇక్కడ, పోనీ ఒక పని చెయ్యి, నువ్వే వాడిని కొంగు కట్టేసుకో, సరదాగా ఉంటుంది అంది దివ్య ఆట పట్టిస్తున్నట్టుగా. ఛ భడవా, నోటికి ఎంతొస్తే అంత అనేయడమేనా అంటూ మనవరాలి నెత్తిన చిన్న దెబ్బ వేసింది మహాలక్ష్మి.
ఆ తర్వాత, దివ్య, హాస్యంగా కాదమ్మా, నేను సీరియస్గానే చెబుతున్నాను. వాడిని చేసుకో, సుఖపడతావు. ఎప్పుడో 4 ఏళ్ల నాడు జరిగిన సంగతులు గుర్తుపెట్టుకుని ఈరోజు అంది వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకోకమ్మా. తాతయ్య నేను తరచూ వాదులాడుకుంటామని, మీకు అలాగే జరుగుతుందని భయపడుతున్నావా? తాతయ్య పైకలా మాట్లాడినా మనసులో మాత్రం నేనంటే చాలా ప్రేమమ్మా. అయితే అలవాటు ప్రకారం ఒక్కోసారి శృతి నుంచి మాట్లాడినా తర్వాత చాలా బాధపడతారు. ఇప్పుడు ఆయన బెంగంతా మీ ఇద్దరి కూర్చే. తన మాటల తీరు నీ మీద ఇంత ప్రభావం చూపించి ఇంత చెరుపు చేసిందే అని బాధపడుతున్నారు. దివ్య, పెళ్లి పట్ల నీకు కొన్ని ఆశలు, కోరికలు, కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉండడంలో తప్పు లేదమ్మా. అలా ఉండాలి కూడా. అయితే నీ ఊహలకు భిన్నంగా ఏమీ జరగదని వాడి తరపున నేను హామీ ఇవ్వగలను. నీ అత్తకు మామయ్యకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. వాళ్ళు నిన్ను స్వంత కూతురులా చూసుకుంటారు. అంతేకాదమ్మా, జీవితం అంటే ఉగాది పచ్చడిలా షడ్రుచుల సమ్మేళనం తల్లి. అందులో అన్నీ సమపాళ్లలో ఉంటే కమ్మగా ఉంటుంది. అన్నీ మనమనుకున్నట్టు జరగవు. అలాగే ఒక్కోసారి మనం ఊహించిన దానికన్నా మంచిగా కూడా జరగొచ్చు. కష్ట సుఖాలను సమదృష్టితో చూడడంలోనే ఉంది మనుషుల వివేకమంతా. అయినా మా జనరేషన్ కంటే మీ జనరేషన్ అన్ని విధాలా ఎంతో అభివృద్ధి చెందింది. మీకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని జీవితాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఆలోచించుకో. నువ్వు కాదంటే వాడికి భార్య దొరకదని కాదు, లేదా నీకు భర్త దొరకడని కాదు. మీరిద్దరూ ఒకటైతే మా అందరికీ కన్నుల పండుగగా ఉంటుంది. మేమంతా మీ శ్రేయస్సు కోరేవాళ్లమే గాని నీకు హాని చేసేవాళ్లం కాదని గ్రహించు అంది మహాలక్ష్మి మనవరాలి భుజం మీద ఆప్యాయంగా తడుతూ. ఇంతలో, మీరిద్దరూ ఇక్కడున్నారా? మీకోసం ఇల్లంతా వెతికాను. చెప్పకుండా ఎక్కడికి వెళ్లారా అని ఆలోచిస్తున్నాను అంటూ జయంతి మేడ మీదకొచ్చింది. తల్లికి తన పక్కన చోటు చూపించింది దివ్య కూర్చునేందుకు. తాతయ్య చెప్పారు దివ్య, నువ్వు వంట బాగా చేశావని అంది జయంతి కూతురు భుజం మీద చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు లాక్కుంటూ. అదేం లేదులే అమ్మా, తాతయ్యకు నా మీద గల ప్రేమ కొద్దీ ఏదో అంటున్నారు. నాకు మీరిద్దరూ చేసేది పెట్టేది తప్ప ఇంకెవరి వంట నచ్చదు అంటూ తల్లి పమిటి చెంగు సవరిస్తూ కూర్చుంది. మీ తాతయ్య బాగుందని మెచ్చుకున్నారంటే దానికి అప్పీలే లేదు. వంటలో నీకు 100కి 100 మార్కులు వచ్చినట్టే అంది మహాలక్ష్మి మురిపెంగా మనవరాలి వంక చూస్తూ. అమ్మా, నువ్వు లేనప్పుడు పద్మాంటి ఫోన్ చేశారమ్మా అంది దివ్య. అయ్యో, బ్యాడ్ లక్. ఏమైనా చెప్పమందా నాతో అని అడిగింది జయంతి ఆత్రంగా. చెప్పారమ్మా, అంకుల్ చాలా మారిపోయారట. మనసు విప్పి ఎన్నో విషయాలు చెప్పారట ఆంటీతో. స్నేహితుల దగ్గర, చుట్టాల దగ్గర గొప్పగా ఉండాలని అనుకున్నానే గాని నిన్ను పిల్లల్ని ఇంత క్షోభ పెడుతున్నానని గ్రహించలేకపోయాను. మా చుట్టాలందరికీ ఉద్యోగాలు చేసే ఆడవాళ్లంటే సదభిప్రాయం లేదు. భర్తల నెత్తికెక్కు తొక్కుతారు, వాళ్లను చెవలాయిల్ని చేసి ఆడిస్తారు అనేవారు. ఉద్యోగం చేసే పిల్లను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, రేపు నీ గతి ఇంతే అని బెదిరించారట పెళ్లికి ముందే. ఆ మాట అంకుల్ మనసులో బాగా ముద్రపడిపోయినట్టుంది. వాళ్ల ముందు తన ప్రతాపం చూపేందుకు, ఆంటీ తన చెప్పు చేతల్లో ఉందని నిరూపించుకునేందుకు ఇంత చేశారట అంకుల్. ఇవన్నీ చెప్పి నన్ను క్షమించు పద్మ అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నారట. ఇంకే ఉంది, ఆంటీ ఐసైపోయారు. ఈ 10 రోజులు వాళ్ళు ఊళ్ళోనే ఉన్న హనీమూన్కి వెళ్లి వచ్చినట్టుందట. భరత్కి ఫీజు కట్టి ఎంబీఏలో జాయిన్ చేశారట. ఆంటీ అత్తగారొచ్చి తన కూతురికి డబ్బు ఇవ్వలేదని నానా శాపనార్థాలు పెట్టిందట. నా కొడుకు చదువు అటకెక్కించి వాళ్ళకెలా ఇమ్మంటావు? నా స్థానంలో వాళ్ళుంటే ఇలా చేస్తారా? ఇంతకాలం ఏదో చేశాను, ఇక నా వల్ల కాదు, ఎవరి బాధలు వారు పడవలసిందే అని నిష్కర్షగా చెప్పేశారట అంకుల్ అంది దివ్య ఉత్సాహంగా. పోన్లే అమ్మా, ఇంతకాలానికి మా పద్మ కష్టాలు గట్టెక్కాయి అంది జయంతి సంతోషంగా. ఏం కష్టాలమ్మా అవి? అన్నీ ఆంటీ కోరి తెచ్చుకున్నవేగా. తన మనసులో బాధను ఇంతకాలం మౌనంగా భరించకుండా అంకుల్కి చెప్పొచ్చు కదా. పోనీ ఆంటీ ఏమైనా చదువుకోలేదా, లేక తెలియందా అంటే అది కాదు. పెద్ద మెరిట్ స్టూడెంట్స్ మని నువ్వు నీ ఫ్రెండ్ గొప్పలు చెప్పుకుంటారే గాని జీవితాలకివి ఎందుకు పనికి రాకుండా పోయాయి అంది దివ్య నిష్ఠూరంగా. నీకన్నీ అలాగే ఉంటాయి దివ్య. రేపు పెళ్ళయ్యాక ఆలోచనకి ఆచరణకి ఎంత దూరమో తెలుస్తుంది అంది జయంతి నవ్వేస్తూ. నువ్వలాంటి ఆలోచనలేవి పెట్టుకోకమ్మా. పెళ్ళైనా గాని నేనుగానే ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ఫ్రెండ్లా నా అస్తిత్వాన్ని కోల్పోను అంది దివ్య తీవ్రంగా తల్లివంక చూస్తూ. ఎందుకే ప్రతిదానికి అంత ఆవేశపడిపోతావు? అయినా నా ఫ్రెండ్కు నీకు పోలికేంటి?
అది మనుషుల్లో దేవత అంది జయంతి గర్వంగా. ఆ దేవతే. అందుకే ఈ మనుషులు పెట్టే బాధలు పడలేక స్వర్గానికి చెక్కేద్దామని అనుకుంది. నేను తనలా దేవతనే బిరుదు తగిలించుకుని వ్యక్తిత్వాన్ని చంపుకుని భర్తకు నీడలా బ్రతకను. దివ్య చాలా మంచి పిల్ల అనే బిరుదు కోసం గొడ్డు చాకరీ చేస్తూ స్వంత ఐడెంటిటీని వదులుకోవడం నా వల్ల కాదు. నిజంగా ఏం బతుకమ్మా అది? చివరికి ఈ దేవత ఆ త్యాగమూర్తి అనిపించుకునేందుకు తన సుఖాన్ని ఆరోగ్యాన్నే కాదు, తమ బిడ్డల భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టేశారు. ఇతరులకు సహాయం చేయడంలో తప్పులేదు, కానీ ఆ చేసేది మనం పస్తులుండి కాదు కదా. ఇంతా చేసి నీ ఫ్రెండ్కు ఆమె భర్తకు వాళ్ళిచ్చిన కితాబులేంటి? ఏం చేసావు మా కోసం? నువ్వు తినకుండా మాకు పెట్టావా? నువ్వు మా బ్రతుకుల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే ఇంకా బాగా బ్రతికేవాళ్ళం. నువ్వు డిగ్రీ చదువుకుని బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నావు, నన్ను టెక్నికల్ కోర్స్ చేయించి ఫ్యాక్టరీలో మెకానికం చేసావు అంటున్నారట. తన పెద్ద తమ్ముడు బావమరిది డిగ్రీలు చదివి ఉద్యోగాలు లేక నానా అవస్థలు పడడం గమనించిన అంకుల్ తన చిన్న తమ్ముణ్ణి ఐటీఐలో చేర్పించాడు. చిన్న వయసులోనే వాళ్ళిద్దరికంటే ముందే ఉద్యోగం సంపాదించుకున్నాడట. అలా ఉద్యోగం వచ్చిందని ఆనాడు ఈ అన్నయ్యనే ఆకాశానికి ఎత్తేశాడట. అదే పెద్ద మనిషి ఈరోజు నన్ను ఇలా మెకానిక్ని చేసి నా జీవితాన్ని పాడు చేశావు. నా ఫ్రెండ్స్ అంతా మడత నలగని బట్టల్లో ఫ్యాన్ కింద కూర్చొని పనిచేస్తున్నారు. నువ్వు నా జీవితంలో జోక్యం చేసుకోకుండా ఉంటే ఇలా మెకానిక్ని అయ్యేవాడిని కాను అని అన్నగారిని తూర్పార పట్టాడట. దానికి వాళ్ళమ్మ తందాన తాన పాడుతూ చిన్న కొడుక్కి అన్యాయం జరిగిపోయిందని గగ్గోలు పెట్టేస్తోందట. ఏంటట అతడి కష్టాలు? అన్నగారి కంటే ముందే 2 అంతస్తుల మేడ కట్టడం, వేరే ఏరియాలో 2 ఇళ్ల స్థలాలు కొనుక్కోవడం, ఉన్న 2 పిల్లల్ని ఇంజనీర్లు చేయడం, ఇవి అతడు పడే కష్టాలు. ఇదే అంకుల్ వాళ్లకు చేసిన అన్యాయం. ఆయన ఉన్నదంతా అందరికీ ధారపోస్తే వాళ్ళమ్మ మెచ్చుకోలేదు సరికదా. కనీసం అన్నయ్యని ఇలా అనవచ్చా అని ఏనాడు ఎవరిని మందలించలేదు. చివరికి ఈ రోజు అందరూ వదిలేస్తే మా పెద్ద కోడలు చాలా మంచిదంటూ చల్లగా ఇంట్లో చేరింది. నీది పెద్ద ఉద్యోగం అంటూ ఆస్తుల పంపకంలో మొండి చేయి చూపిన ఆవిడ బాధ్యతల్ని మాత్రం మొత్తం వీళ్లకే కట్టబెట్టింది. పోనీ ఈ ముసలి వయసులోనైనా కోడలితో అరమరికలు లేకుండా ఉందా అంటే అది లేదు. కోడలు కనుచాటయ్యాక కొడుక్కి ట్యూషన్ చెప్తుంది. ఆ భార్యాభర్తల మధ్య విభేదాలు రేకెత్తించేందుకు. ఇంటికి ఆంటీ తరపు వాళ్ళు ఏ పరీక్ష రాయడానికో వచ్చి 4 రోజులుంటే వాళ్ళు నీకేమవుతారని మన ఇంటికి వస్తున్నారు అన్న పెద్ద మనిషి తన కూతురి తోడి కోడలి కూతుర్ని దాదాపు 1.5 రోజులు ఏదో కోచింగ్ కోసం తెచ్చి ఇంట్లో పెట్టుకుంది. ఆంటీ సంపాదిస్తున్నా ఆంటీ అక్క కూతురు 4 రోజులు అక్కడ ఉండకూడదు, తను పరాయిదని. మరి తన కూతురి తోటి కోడలు కూతురు ఏ రకంగా దగ్గర వారికి? ఆ అమ్మాయికి వండి పెట్టడం, బట్టలు ఉతకడం ఏ సంబంధం ఉందని చెయ్యాలాంటీ? పోనీ ఆ అమ్మాయి తన ఆడపడుచు కూతురైనా కాదే? దీని అర్థమేంటి? చాకిరీకి తప్ప ఆ ఇంట్లో ఆంటీకి ఎటువంటి గౌరవం లేదు. ఆమె తరపు వారెవరూ ఆ ఇంటికి రాకూడదు. అంతే తప్ప కోడలు కూడా మనిషేనని, ఆవిడకు వాళ్లలాగే ఆశలు, ఆపేక్షలు, బంధాలు, బాంధవ్యాలు ఉంటాయని అనుకోలేదెప్పుడు. కోడలు కూడా తనలాగే మనిషని, యంత్రం కాదని, తనకి కూడా అలుపు, ఆయాసం ఉంటాయని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. ఏమైనా అంటే మీరిద్దరు ఉన్నారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, నాకెవరున్నారు అంటుందట. ఆవిడకు పిల్లలున్నారు, ఆంటీకి పిల్లలున్నారు. ఆవిడకు లేనిది ఆంటీకున్నది భర్తే అంటే దాని అర్థమేంటి? జంటగా ఉన్న వారిద్దరిలో ఎవరో ఒకరు పోవాలనేగా. ఆ మాట ఒకరోజు ఆంటీ నీతో అంటూ ఉంటే ఆ రోజే నా రక్తం మరిగిపోయిందమ్మా. జయ, ఆవిడ ఎదురుగా మంచి చీర కట్టుకుని పూలు పెట్టుకోవాలంటే భయం వేస్తోంది అంటూ నీ ఒళ్ళో వాలిపోయింది కదా ఆంటీ. అది చూసి వెంటనే కత్తి పుచ్చుకుని వెళ్లి ఆవిడ్ని నరికేయాలనిపించింది. పాము తన పిల్లల్ని తానే ఆహారం కింద తినేస్తుందట. లేకపోతే అందరూ తను కన్న బిడ్డలే కదా. ఒకరి బాగు ఒకరి నాశనం ఎలా కోరుకుంటుందమ్మా ఆవిడ? తనకి వీలైనప్పుడు ఆంటీ ఇక్కడికొచ్చి తన బాధలేవో చెప్పుకునేది. అది విని ఫ్రెండ్గా నువ్వేం చేశావు? ఒక్కనాడైనా ఇది మంచి ఇది చెడు అని చెప్పావా? దాన్ని అధిగమించేందుకు ఏదైనా సలహా ఇచ్చావా? లేదు. పైగా దేవత అంటూ నువ్వు కూడా ఆంటీ ముఖాన ఒక బిరుదు పారేశావు. పోమ్మా, ఈ విషయంలో మాత్రం నీ మీద నాకు చాలా కోపంగా ఉంది అంది దివ్య కోపంతో కందిపోయిన ముఖంతో. కూతురు అలా ఉద్రేకంగా మాట్లాడుతూ ఉంటే ముచ్చటగా అనిపించింది జయంతికి. దివ్య ఆలోచన విధానం, సమస్యను విశ్లేషించిన తీరు చూసి కూతురిలో ఇంత వివేచనా శక్తి ఉందా అని ఆశ్చర్యపోయింది. తల్లి అలా తననే చూస్తూ ఏమీ మాట్లాడకపోవడంతో ఏంటలా చూస్తావ్? నేనన్న దాంట్లో తప్పేమైనా ఉందా అని అడిగింది కోపంగా దివ్య. లేదురా, నిన్నటి దాకా నీ గూర్చి నేను అనుకున్నది ఏమీ తెలియని అమాయకురాలివని.
కానీ ఈరోజు నీ మాటలు విన్నాక నీలో ఇంత విచక్షణ దాగి ఉందని, ఇతరుల గురించి ఇంతలా ఆలోచించగలవని అనుకోలేదు. నా ఫ్రెండ్ చెప్పేది విని తను చాలా బాధపడిపోతుందని ఓదార్చి పంపానే గాని ఆ సమస్యకు పరిష్కారం వెతికే దిశగా నా దృష్టినెప్పుడూ సారించలేదు. మొన్న నువ్వు నా వెంట రాకుండా ఉంటే నేనేదో సర్ది చెప్పేదాన్నే గాని నీలా సమస్యకు మూలం వెతికి పరిష్కార మార్గం చెప్పేదాన్ని కాదు. ఎంతసేపు దాన్ని ఓదార్చాలనే చూశాను గాని ఇంకేమీ ఆలోచించలేదు. ఆ రోజు ఏ దేవుడో కరుణించి తను చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాక కూడా నాకు ఫోన్ చేద్దామనే బుద్ధి పుట్టించాడు దానికి. లేకుంటే ఈరోజు నా పద్మ ఒక జ్ఞాపకంలాగే మిగిలి ఉండేది అంది జయంతి చెమ్మగిల్లిన కళ్ళను ఒత్తుకుంటూ. తల్లి కంట తడిపెట్టడం చూసి దివ్య చలించిపోయింది. ఛ, ఊరుకో అమ్మా, నిన్ను బాధ పెట్టాలని కాదు నా ఉద్దేశం. బాధపడేవారికి సానుభూతి ఒక్కటే చూపిస్తే సరిపోదు. వారందులో నుండి బయటపడేందుకు మార్గం వెతకాలి, చేయూతనివ్వాలి. మనిషి అనేవాడు ఎదుటివాడికి దాసోహం అవ్వకూడదు. అలా అని వాళ్ల మీద ఎక్కి స్వారీ చేయకూడదు. తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే శక్తి మేరకు ఇతరులకు సహాయం చెయ్యాలి. తనకు మాలిన ధర్మం కూడదంటారు. నీ ఫ్రెండ్కు బ్రతకడం ఎలాగో తెలీదు, నీకు చెప్పడమూ చేతకాదు. అంకుల్ మంచితనం వాళ్ళకిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టింది అంది దివ్య. ఏంటే పెద్ద ఆరిందాలా మాట్లాడుతున్నావు? జీవితం అంటే అర్థం తెలుసా నీకు? అంది మహాలక్ష్మి ఒక పక్క మనవరాల్ని మెచ్చుకుంటూనే మరో పక్క మందలింపు జోడిస్తూ. దీనికి ఆరిందాతనం కావాలా ఏంటి? మీ అత్తా కోడళ్ళనిద్దరినీ చూస్తే చాలు, ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదో తెలిసిపోతుంది ఎవరికైనా. ఈ సత్యం తెలియకే వాళ్లంతా జీవన మాధుర్యాన్ని కోల్పోతున్నారు అంది దివ్య తల్లి మీద నాయనమ్మ మీద తన 2 చేతులు వేసి ఆత్మీయంగా వాళ్ళిద్దరినీ దగ్గరకు లాక్కుంటూ. ఇవాళ దీనికి ఏదో అయింది జయంతి. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తోంది. పడుకునే ముందు కాస్త దిష్టి తీయాలి అంది మహాలక్ష్మి మనవరాలి చెంపలు ప్రేమగా నిమురుతూ. నాకేం కాలేదు నానమ్మ. మొన్న ఒక యోగి పుంగవుడు కలిసి జ్ఞానబోధ చేశాడు. నాకు దెబ్బకిలా మారిపోయాను అంటూ పక్కున నవ్వింది దివ్య. రాహుల్ అమెరికా నుండి వచ్చి 10 రోజులు గడిచిపోయాయి. ఈ 10 రోజులు వచ్చేపోయే వారితో హడావిడిగా గడిచిపోయింది అందరికీ. ఓ వారం రోజులుండి కీర్తి కూడా వరంగల్ వెళ్లిపోయింది. అందరూ వెళ్లిపోవడంతో ప్రశాంతంగా కొడుకుతో మాట్లాడేందుకు వీలు చిక్కింది శ్రీకాంత్కి, పల్లవికి. ఏరా నాన్న, చదువుకుంటానని సరదా పడితే మాకిష్టం లేకపోయినా నిన్ను యుఎస్ పంపించాం. చదువు అయ్యాక సరదాగా ఉద్యోగంలో చేరతానంటే నీ సరదా కాదనలేక సరే అన్నాం. ఇంకా అక్కడ ఎన్నాళ్ళు ఉండదలుచుకున్నావో చెప్పు. మీ అమ్మ ఊరికే బెంగపడుతోంది నీకోసం. ఇకపై నిన్ను విడిచుండడం తన వల్ల కాదంటోంది అన్నాడు శ్రీకాంత్. నాకే గాని మీకు లేదేంటి బెంగ? ఒరే కన్నా, ఆయన మాటలు నమ్మకరా. రోజుకు 10 సార్లైనా తలుచుకుంటారు నిన్ను అంది పరిహాసంగా నవ్వుతూ పల్లవి. అవునవును, నేను 10 సార్లే తలుచుకుంటాను. కానీ నీకు రోజంతా వాడి నామస్మరణతోనే సరిపోతుంది కదా అన్నాడు శ్రీకాంత్ ఉడికిస్తున్నట్టుగా. మరేం చెయ్యాలి? ఉన్నది ఒక్కడాయే. ఈ 4 ఏళ్లు వాడిని చూడకుండా ఎంత బాధపడ్డానో మీకు తెలుసు కదా అంది పల్లవి కళ్లలో నీళ్లు చిప్పిల్లుతుండగా. అదేంటమ్మా, తరచూ నన్ను వెబ్కామ్లో చూస్తూనే ఉన్నావు కదా అన్నాడు రాహుల్ అల్లరిగా నవ్వుతూ. చాలే పెద్ద గొప్ప. కంప్యూటర్ తెరపై చూసేది, నిన్నిలా స్వయంగా తాకుతూ చూసేది ఒకటేనా అంది పల్లవి కొడుకు చెంప మీద చిన్న దెబ్బ వేస్తూ. అదిరా సంగతి. తనకిలా నిన్ను చెంప దెబ్బలు వేసే ఛాన్స్ పోయిందని మీ అమ్మ బాధపడుతోంది అన్నాడు శ్రీకాంత్ కొంటెగా. బాగుంది సంబరం. ఒరే రాహుల్, నాన్నగారు అలానే అంటారు గాని నువ్విక్కడకు ఖచ్చితంగా ఎప్పుడొస్తావో తేల్చి చెప్పరా ముందు అంది పల్లవి నిగ్గదీస్తున్నట్టుగా. అదేంటమ్మా, అందరూ తమ పిల్లల్ని విదేశాలకు పంపి డాలర్లు పౌండ్లు సంపాదించాలని చూస్తూ ఉంటే నువ్వేంటి ఎప్పుడొస్తావు, ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అని అడుగుతావు అన్నాడు రాహుల్ అమాయకంగా ముఖం పెట్టి. ఒరే బాబు, నాకు గాని మీ అమ్మకు గాని డబ్బు మీద అంత ఆశ కోరిక లేవురా. నువ్వెళ్ళాక ఇంకా సంపాదించి ఏం చెయ్యాలంటూ వీఆర్ తీసుకుని ఇంట్లో కూర్చుంది. టైంపాస్ కోసం ఏవేవో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఎన్ని వ్యాపకాలు కల్పించుకున్నా మీ అమ్మ ధ్యాసంతా నీ మీదేరా. అందుకే అడుగుతున్నాం, నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటని అన్నాడు శ్రీకాంత్. తండ్రి అలా అడిగేసరికి రాహుల్ కూడా సర్దుకుని కూర్చున్నాడు అల్లరికి స్వస్తి చెప్పి. ఈ మాట నేనే మీతో చెబుదాం అనుకున్నాను నాన్న. నాకు కూడా యుఎస్లో ఉండాలని లేదిక. అందుకు అక్కడ నెలకొన్న ఆర్థిక మాంద్యం మొదటి కారణమైతే, రెండవ కారణం ఇండియా వచ్చి ఏదైనా చెయ్యాలని నేను నా ఫ్రెండ్స్ కలిసి నిర్ణయించుకోవడమే. అయితే ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి అనేది
మాకే స్పష్టంగా ఒక అవగాహన లేదు. దానికో రూపం ఏర్పడ్డాక మీకు చెబుదాం అనుకున్నాను. అందుకే ఆ మధ్య ఫోన్ చేసి మీకు కొన్ని అడ్రస్లు ఇచ్చి సమాచారం సేకరించమన్నాను అన్నాడు. అంటే విప్రో, ఇన్ఫోసిస్, సత్యం కంప్యూటర్స్ లాగానా? దానికి బోలెడు పెట్టుబడి కావాలి కదరా, అంత మనం ఎక్కడి నుండి తేగలం అన్నాడు శ్రీకాంత్ ఆశ్చర్యంగా. కొడుకు ఇండియా వచ్చేస్తాను అనడంతోనే ఎక్కడ లేని హుషారు వచ్చేసింది పల్లవికి. మీది మరీ చాదస్తమండి. ఈ కాలంలో పెట్టుబడిది పెద్ద సమస్య కానే కాదు. ఇలాంటి వాటి కోసం బ్యాంకుల్లో చాలా సులువుగా తక్కువ వడ్డీలకు రుణాలు మంజూరవుతున్నాయి కదా అంది ఉత్సాహంగా. అవును నాన్న, బ్యాంకులు సరళీకృత ఆర్థిక విధానాల వలన మాలాంటి యువ పారిశ్రామికవేత్తలకు ఎంతో ఊరటగా ఉంది. అయితే ఇది నా ఒక్కడిదే కాదు కదా, మా ఫ్రెండ్స్ 5గురం కలిసి చెయ్యాలనుకుంటున్నాం అన్నాడు రాహుల్. అవుననుకో, ఇనిషియల్గా మంది కూడా కొంత క్యాపిటల్ కావాలి కదరా అన్నాడు శ్రీకాంత్ ఆలోచనగా. కావాలి, నిజమే. కానీ అదంత ఇబ్బందికరమైందేం కాదు నాన్న. మా అందరి దగ్గర అక్కడ సంపాదించిన దానిలో అంతో ఇంతో మిగిలే ఉంది. అది చాలకపోతే ఆదుకునేందుకు మీరున్నారు కదా, అందుకే ఆ రోజు అడిగాను మీరు ఎంత అమౌంట్ సర్దగలరని అన్నాడు రాహుల్ గుర్తు చేస్తున్నట్టుగా. కొడుకు మాటలు వినడంతోనే ఆ భార్యాభర్తలిద్దరికీ చెప్పలేనంత ఆనందం కలిగింది. తను శాశ్వతంగా ఇండియా వచ్చేస్తున్నాడంటే వాళ్లకి ఏనుగెక్కినంత సంబరంగా ఉంది. శ్రీకాంత్ కొడుకు చేతిని తీసుకుని తన పెదవులు కానించుకున్నాడు అపురూపంగా చూస్తూ. పల్లవైతే కొడుకు బుగ్గల మీద ముద్దులు పెట్టేసుకుంది ఉద్వేగంగా. తర్వాత, వెరీ గుడ్ రాహుల్, ఊరికే గాలిలో మేడలు కట్టకుండా సాధ్యాసాధ్యాల గురించి బాగానే ఆలోచించావు. మీరు తలపెట్టిన ప్రాజెక్టుకు మా పూర్తి సహకారం ఉంటుంది అన్నాడు శ్రీకాంత్. అప్పుడే ఏమైంది నాన్న, మా ఆలోచనలకింకా నిర్దిష్టమైన రూపం రాలేదు. ఆ పైన సరైన ప్లేసు, ఎక్విప్మెంట్ సమకూర్చుకోవాలి కదా. నిజానికి ఇది నా ఆలోచన కానే కాదు. అక్కడ మురళి అని ఒక అతను పరిచయం అయ్యాడు. అతడు అక్కడికి కంపెనీ తరపున స్పాన్సరింగ్ చేయబడ్డాడు. మంచి జీతంతో వెల్ సెటిల్డ్ అతడు. మొన్న మా ఫ్రెండ్ నిఖిలేశ్వర్కి జాబ్ పోవడంతో వాడు చనిపోవడానికి అటెంప్ట్ చేశాడు. ఎలాగో కాపాడుకున్నాం. మిగతా వారికి కూడా ఏదో ఒకరోజు ఊడిపోయేలా ఉన్నాయి. అలాంటప్పుడు మురళియే ధైర్యం చెప్పి ఈ సజెషన్ ఇచ్చాడు మాకు. నిజానికి అలాంటి వ్యక్తిని ఇంతవరకు నా జీవితంలో చూడలేదు నాన్న. ఎలాంటి కష్టం వచ్చినా, సమస్య వచ్చినా అతనితో మాట్లాడితే చాలు, మంచులా విడిపోతుంది. అసలు అతనితో మాట్లాడడమే ఒక ఎడ్యుకేషన్ నాన్న అంటూ మురళి ఆశయాలు, అతని బ్యాక్గ్రౌండ్ గురించి విపులంగా చెప్పాడు రాహుల్. ఫెంటాస్టిక్ రాహుల్, అతడు మీకు తటస్థపడడం నిజంగా మీ అదృష్టం. అంత ఉన్నత స్థాయికి చేరుకున్న తన మూలాలను మరచిపోకుండా ఇలా ఉండేవారు ఎంతమంది ఉంటారు? నిజంగా వండరే. ఫెంటాస్టిక్ రాహుల్, అతడు మీకు తటస్థపడడం నిజంగా మీ అదృష్టం. అంత ఉన్నత స్థాయికి చేరుకున్న తన మూలాలను మరచిపోకుండా ఇలా ఉండేవారు ఎంతమంది ఉంటారు? నిజంగా వండరే. తను మీకోసం మంచి ఉద్యోగాన్ని కూడా వదిలి వచ్చేస్తాననడం చాలా గొప్ప విషయం. తప్పకుండా మీరు తలపెట్టిన పని గ్రాండ్ సక్సెస్ అవుతుందిరా అన్నాడు శ్రీకాంత్. అవునరా, అన్నిటికంటే సంకల్ప బలం గొప్పదంటారు. మీరు ఎంతో సదుద్దేశంతో ఈ పని తలపెట్టారు. తప్పకుండా వాటంతటవే అన్నీ సమకూర్తాయి. డోంట్ వరీ అబౌట్ ఇట్ అంది పల్లవి. అయితే వీటితో పాటు నేను ఆలోచించే విషయం మరొకటి నాన్న. ఈ విషయంలో దివ్య అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలి ముందు. నేను ఇలా ఇండియా రావడం తనకి ఇష్టం ఉందో లేదో తెలుసుకోవాలి. ఎందుకంటే తను నాకు కాబోయే భార్య కనుక తన అభిప్రాయానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి కదా అన్నాడు రాహుల్. ఎందుకు ఇష్టపడదురా? ఇవాళ రేపు అమెరికాలో జరుగుతున్న మార్పులు తనకి తెలియవంటావా? ఈ ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపి వదిలిపెట్టింది. ఇక్కడ అక్కడ అని లేకుండా సాఫ్ట్వేర్ రంగానికి చెందిన వారంతా పింక్ స్లిప్పులు పట్టుకుని ఇంటిదారి పడుతున్నారు. ఈ సమయంలో మీరు తీసుకున్న నిర్ణయాన్ని దివ్య తప్పకుండా ఆమోదిస్తుంది అంది పల్లవి. ఏంటమ్మా నువ్వు మరీ ఏం తెలియని దానిలా మాట్లాడతావు? నేను చదివింది కెమికల్ ఇంజనీరింగ్. అక్కడ వేటు పడింది సాఫ్ట్వేర్ మీద. నేనెక్కడికి వెళ్ళినా మంచి ఆఫర్స్ వస్తాయి. మరి అలాంటప్పుడు ఈ రిట్రెచ్మెంట్కు నాకు సంబంధం ఏంటి? నేను ఇండియా వచ్చేస్తాననగానే తను సంబరపడేందుకు అన్నాడు రాహుల్. అరే రాహుల్, మీ అమ్మ ఏదో తెలిసి తెలియక అందిలేరా. అక్కడ సౌకర్యవంతమైన జీవితాలకు అలవాటు పడిన మీరు ఇక్కడ అడ్జస్ట్ అవ్వగలరా అని నాకు అనుమానం అన్నాడు శ్రీకాంత్. బాగుంది నాన్న మీ ప్రశ్న. ఇందాక ఎప్పుడొస్తావని అడిగారు. తీరా నేను వస్తానని చెప్పాక ఇక్కడ ఉండగలవా అని అడుగుతున్నారిప్పుడు. అయితే మీరొక విషయాన్ని పూర్తిగా మర్చిపోయినట్టున్నారు. అదేంటంటే మేమిక్కడే పుట్టి పెరిగామని. ఏదో అక్కడ కొన్ని రోజులున్నంత మాత్రాన
ఇంకిక్కడ ఇమడలేము అని మీ ఉద్దేశమా? నిజమే, ఇక్కడికంటే అక్కడ సౌకర్యవంతమైన జీవితం ఉంటుంది, ఆదాయము ఎక్కువే. కానీ అక్కడ ఇంటి పని, వంట పని అన్నీ మనమే చేసుకోవాలి, పనివాళ్లు దొరకరు. ఇది కష్టం కాదా? అదంతా వదిలేయండి నాన్న. అక్కడ ఇక్కడి మాదిరిగా మన వాళ్లకు స్వేచ్ఛ స్వాతంత్రాలు లేవనిపించింది నాకు. ఏదో తెలియని ఒంటరితనం వెంటాడేది నన్ను. అక్కడికి వెళ్లిన వారందరి ఆలోచనల సంగతి నాకు తెలియదు గాని నాకు మాత్రం అలాగే అనిపించేది. నేనక్కడికి వెళ్లేదాకా వెళ్ళాలి వెళ్ళాలి అని ఆరాటపడ్డాను. తీరా అక్కడికి వెళ్ళాక ఎందుకొచ్చానా అని మదనపడ్డాను. కొంతలో కొంత ఏంటంటే ఇక్కడి నుండి వెళ్లిన వాళ్లమంతా ఒక గ్రూప్గా ఏర్పడి ఉండడం వలన కొంచెం సుఖంగా ఉండేది. ముఖ్యంగా మన నిఖిల్ ఇక్కడి నుండి బయలుదేరి వెళ్లి తిరిగి ఇండియా వచ్చే వరకు నాతోనే ఉన్నాడు తోడుగా. మిగతా వారు ఎంత కలిసి ఉన్నట్టున్నా మాలో మాకు చిన్న చిన్న పాలిటిక్స్ ఉండేవి. వచ్చిన అవకాశాలను పక్కవాడికి దొరకనివ్వకుండా తామే దక్కించుకోవాలని ఆరాటం. ఒకలాంటి పోటీ పోరాటం మా మధ్య ప్రచ్ఛన్నంగా సాగేది. అఫ్కోర్స్ చిన్న చిన్న మోసాలు కూడా చేసుకునేవాళ్లం. చిన్నప్పుడు నువ్వు చెప్పిన పీతల కథలోలా ఒకరు ముందుకు వెళితే రెండవ వాళ్ళు వెనక్కి లాగినట్టు చేసేవాళ్లు మాలో కొందరు. అలా మమ్మల్ని వెనక్కి నెట్టేసి అవకాశాలను చేజిక్కించుకుని వెళ్లిపోయారు. జరిగిందాన్ని గుణపాఠంగా తీసుకున్నాం మేము. ఆ క్రమంలోనే మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాము. అందరం కలిసి మన దేశానికొచ్చి ఏదైనా చెయ్యాలని. అయితే దివ్య కూడా నాలాగే చదువుకున్నది కనుక తన అభిప్రాయానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అనుకున్నాను. ఎందుకంటే రేపు నేనేం చేసినా అందులో తను భాగస్వామి కావాలి కదా అన్నాడు రాహుల్. బాగుందిరా, అలాగే కానివ్వు. నీ ఆలోచన విధానం నాకు చాలా నచ్చింది. ఇందులో నాదొక చిన్న సజెషన్. ఎందుకంటే ఇక్కడికొచ్చాక మీరు ఏం చేయాలనేది ఖచ్చితంగా నిర్ణయించుకోలేదు కనుక అంటూ ఆగాడు శ్రీకాంత్. ఏంటి నాన్న అది అని ఆసక్తిగా అడిగాడు రాహుల్. మీరంతా కలిసి ఫార్మాస్యూటికల్ కంపెనీ పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే మెడిసిన్ కూడా ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ కింద మారిపోయింది. అయితే ప్రజల అవసరాలను క్యాష్ చేసుకునేందుకు అది పెట్టమండం లేదు నేను. అలా అని ఉచిత సేవలు చెయ్యమని కూడా నేను చెప్పను. సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా మందులు తయారు చేయండి. అదే సమయంలో ప్రోడక్ట్ నాణ్యం చెడకుండా జాగ్రత్తలు తీసుకోండి. అందువలన మీరు తయారు చేసే మందులు చాలా పాపులర్ అవుతాయి. ఎందుకంటే మన దేశ జనాభా 100 కోట్లను మించిపోయింది. అలాగే మందుల అవసరాలు కూడా పెరిగిపోయాయి. చాలా తక్కువ ప్రాఫిట్తో మనం మందులను మార్కెట్ చేసినా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది అన్నాడు శ్రీకాంత్. అద్భుతమైన ఐడియా నాన్న మీరు చెప్పింది. మా వాళ్ళొకరిద్దరికి ఈ ఐడియా ఉన్నా ఇంత క్లారిటీ లేదు. ఈ రోజే మురళి వాళ్లతో మాట్లాడతాను. వాళ్ళు ఓకే అంటే మనం మిగతా విషయాలు చూద్దాం అన్నాడు రాహుల్ ఉత్సాహంగా. కొడుకు ఉత్సాహం చూసి మురిసిపోయింది పల్లవి. సరేలేరా, అలాగే చేద్దుగాన్లే. ముందు నీ నిర్ణయాన్ని దివ్యకు చెప్పు. తను సరేనంటే అప్పుడు ప్రొసీడ్ అవుదుగాని అంది. అవును రాహుల్, అమ్మ చెప్పినట్టు చెయ్యి. ఎలాగో ఇవాళ రేపో మామయ్య వాళ్ళింటికి వెళదాం అనుకుంటున్నావు కదా. దివ్యతో నీ ఆలోచనలన్నింటినీ విపులంగా చర్చించు. అందులో ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించి ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నిర్ణయించుకోండి అన్నాడు శ్రీకాంత్. అలాగే నాన్న, మీరు చెప్పినట్టే చేస్తాను అన్నాడు రాహుల్. విన్నారు కదండి, జీవితం అందమైనది. శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల 9వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.